నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ప్రసారమయ్యే మన ఛానల్‌లో రాశి ఫలితాల ద్వారా చాలా సంవత్సరాల నుంచి అలా కొనసాగుతూ ఉంది. మీ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. ఇక ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది? వివిధ రాశుల వారికి తెలియజెప్పే ముందు ఆహ్, మనకి అమావాస్య నాడు ఏ విధంగా జరుపుకోవాలి? ఏమిటి దాని యొక్క విశిష్టత ఏమిటి? వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది వివరిస్తారు గురువుగారు. దాన్ని కూడా నోట్ చేసుకోండి. ఇక రాశులకు మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో కూడా వివరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. డౌట్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా గురువుగారిని కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఆ! ఈ రాశులు వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశులు 12 రాశుల వారికి ఓవరాల్‌గా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి పూజలు, ఎలాంటి హోమాలు ఏమన్నా చేసుకోవచ్చా? ముఖ్యంగా అమావాస్యకి సంబంధించి ఇలాంటి వివరాలు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు కూడా ఈ ఫిబ్రవరి మాసములో ఎలా ఉంది, ఏమిటి అనేటువంటిది ప్రతి మాసము తెలియజేసినట్టుగానే ఇప్పుడు కూడా తెలియజేయబడుతుంది. అయితే చాలామందికి కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ మాసములో. ఇలా ఉండేటువంటి వాళ్లకు ఈ అమావాస్య ఏమిటి అంటే, ఇక్కడ పుష్యమాసముతో కూడినటువంటి అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని మనకు వస్తూ ఉన్నది. అయితే మంగళవారము, బుధవారము అనేటువంటిది వస్తూ ఉన్నది. 29, 28, 29 తారీఖుల్లో వస్తూ ఉన్నది. అయితే మనము ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మనము రాశి ఫలాలు చెబుతూ ఉన్నాము కాబట్టి వాళ్లకు అన్ని రకాల మేలు జరగాలి 12 రాసుల వాళ్లకు అంటే, మీరు ప్రతి వాళ్ళము మనము హోమాలే చేసి ఇంకేవో చేసుకోనక్కరలేదు. ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదుగాక. నేను ఎందుకు చెబుతున్నాను అంటే, 28వ తారీఖు సాయంకాలము మంగళవారము అమావాస్య ప్రారంభమై బుధవారము సాయంత్రము దాకా ఉంటూ ఉన్నది కనుక ఈ అమావాస్య రోజు మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే, మీకు ఇంకా బాగుండాలి, మేలు జరగాలి, అనేక రకాల యోగాలు కలగాలి, ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మేలు జరుగుతుంది అంటే ముందు దైవానికి నమస్కారం చేసుకుంటే తర్వాత మన జీవితం బాగుంటుందని కదా వెళుతున్నాం. మంచి జరిగిన తర్వాత కూడా వెళతాం ఎలాగో దేవాలయానికి. అందులో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా మంగళవారము సాయంకాలము కానీ మామూలుగా బుధవారము ఉదయము కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే, మంగళవారం సాయంత్రం అయితే పసుపు గణపతిని చేసుకొని రాత్రికి మీరు కందిపప్పుతో గణపతికి అర్చన చెయ్యండి, అష్టోత్తరము చెయ్యండి. ఆ కందిపప్పును ఆ గణపతి పసుపు గణపతిని కందిపప్పునంతా కూడా ఒక చోట అని పెట్టి ఆ గణపతిని కావాల్సింటే మరుసటి రోజు మీరు నీళ్ళల్లో కలిపేయవచ్చును, చెట్లల్లో కానీ దానిలలో కానీ. అలాగే బుధవారము నాడు మాత్రము నువ్వులతో అర్చన చెయ్యండి. ఈ రెండు గనక పాటించినారు అంటే మీకు చాలా మేలు జరుగుతుంది. మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండేటివి తొలగిపోయి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అన్ని రాసుల వాళ్ళు పాటించవచ్చును. మేం మాత్రమే ఇంకొకరు కాదు అనేటువంటిది ఏం లేదు. ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాటించాల్సినటువంటిది ముందే అని తెలియజేస్తున్నాను. గురువుగారు, ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి ఫిబ్రవరి మాసం? వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే, చాలా బాగుంది, అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. ఆర్థికమైనటువంటి పరిస్థితులు చాలా మెరుగవుతున్నాయి. ఆశించినటువంటి విధముగా మీకు ఆర్థికంగా బాగానే అనుకూలముగా ఉంటుంది గాక. పాత రుణాలు అనేటువంటివి కొంతవరకు తీర్చుకోగలగడం అనేది జరుగుతుంది. అలాగే చేపట్టిన వ్యవహారాలు అన్నీ కూడా ఏ పని మొదలుపెట్టినా కొంచెం సజావుగానే పూర్తి చేసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మిత్రులు కావాల్సినటువంటి వాళ్ళతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు లాంటివి కూడా కొంటారు. గృహములో శుభకార్యాలకు కావాల్సినటువంటి నిర్ణయాలు చేసుకుంటారు, శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు.
అన్ని రకాల బాగుంటుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతముగా ఈ మాసమంతా కూడా గడుస్తుంది గాక. దూర ప్రయాణాలు అనేటువంటివి మీకు చాలా బాగా అనుకూలిస్తాయి. వెళ్ళి రావచ్చును. అలాగే సంతానానికి నూతన విద్య, ఉద్యోగ అవకాశాల గురించి బాగా ఆలోచన చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అనేటువంటివి వింటారు. ఎప్పుడో మీ పెద్దవాళ్ళకు బాలేదు, ఎప్పుడైనా అంటే ఈసారి బాగుందండి, ఇప్పటికి మేలు జరిగింది అనేటువంటి మాట వింటారు గాక. ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించి మీ యొక్క విలువ మరింత పెంచుకునేటువంటి విధముగా ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా మీరు ఆ అభిమానాన్ని పొందుతారు. మీకు కావాల్సినటువంటి వాళ్లకు కొంతవరకు న్యాయం చేయడం జరుగుతుంది గాక. అలాగే మాసము చివరిలో కొందరి యొక్క ప్రవర్తన అనేటువంటిది మీకు మానసికంగా బాధ కలిగించేటువంటి విధముగా ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించండి చుట్టూ ఉండేటువంటి వాళ్ళతో. మీకు ఎవరైతే కొంచెము అనానుకూలమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి మాట పడేటువంటి పరిస్థితి చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్ట్రెస్ అనేటువంటిది మీకు మీ మీద ఉందంటే మీరు పని చేయడం కష్టం. మీకు స్వాతంత్ర్యం అనేటువంటిది ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ శాతము అందరికంటే నేను బాగుండాలి, అందరిలో ఒకడిగా ఉండకూడదు, నా ప్రత్యేకతలు నాకున్నాయి అనుకొని ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వము కాబట్టి మీది. జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. అలాగే రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా మంచి యోగాలు కలిసొచ్చే అవకాశముగా ఉన్నది. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొంతమంది కీర్తి అనేటువంటిది రాబోతున్నది. వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఏదైనా అప్రతిష్ట అనేటువంటిది కూడా వచ్చే కీర్తి వెంటనే ఏదో ఒక ఇది కూడా ఉంటుంది గాక. కొంచెం జాగ్రత్తలు వహిస్తే మంచిది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకుంటే మేలు జరుగుతుంది. ఓకే. మిశ్రమ ఫలితాలు అన్నట్టుగానే చెప్పారు గురువుగారు. ఇక దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి. ఏ రంగులు వేసుకుంటే వృశ్చిక రాశి వాళ్లకు బాగుంటుంది అనేటువంటిది కనుక మనం ఆలోచన చేస్తే కాస్త ఎల్లో ఉండేటువంటి ఇది వేసుకుంటే అప్పుడప్పుడు మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు బాగానే ఉంటాయి వృశ్చిక రాశి వాళ్లకు. ఇక దైవారాధన అనుకునేటప్పటికీ శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది. ఓకే. మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్పారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అన్నట్టుగా చెప్పారు. వాటిని ఒకసారి నోట్ చేసుకోండి. శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించండి. ఎల్లో కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని ఒకసారి చూసుకోండి. వ్యక్తిగత జాతకాలని గురువుగారి దగ్గరే పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.